ఆంధ్రప్రదేశ్లో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. మొత్తం 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఖరారు చేశారు. ఇందులో టీడీపీకి 52, జనసేనకు 9, బీజేపీకి 4 పదవులను కేటాయించారు. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 17, ఎస్సీలకు 10 పదవులు దక్కాయి. అలాగే ఎస్టీలకు 5, మైనార్టీలకు 5 పదవులు లభించాయి. ఈ నామినేటెడ్ పదవుల్లో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా 35 మంది మహిళలకు అవకాశాన్ని కల్పించారు. మత్స్యకార అభివృద్ధి సంస్థ చైర్మన్గా కొల్లు పెద్దిరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లు పెద్దిరాజు 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన పెద్దిరాజుకు ఈ అవకాశాన్ని లభించింది. ఇక ఏపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లుగా వరుసగా ప్రకటిస్తుంది. మొదటి విడతలో 47 మందిని, రెండో విడతలో 38 మందిని, మూడో విడతలో 30 మందిని, నాలుగో విడతలో 66 మందిని నియమించారు. ఈ నామినేటెడ్ పోస్టుల్లో మొత్తం 4 విడతల్లో కలిపి 181 మందిని భర్తీ చేశారు. ఇక కూటమి పార్టీలో సర్దుబాటులో భాగంగా కొన్ని పదవులను జనసేన, బీజేపీలకు కూడా ఇస్తున్నారు. అంతేకాదు మార్కెట్ కమిటీ చైర్మన్లు, సభ్యుల ఎంపికకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పదవుల్ని ప్రకటిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 218 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ మేరకు పాలకవర్గ గౌరవ చైర్మన్గా సంబంధిత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటారు. ఒక్కో కమిటీలో 20 మంది సభ్యులకు అవకాశం ఉంటుంది. ఇక చైర్మన్ సభ్యుల పదవీకాలం 1 ఏడాది పాటు ఉంటుంది. ఒకవేళ మరో ఏడాది పొడిగించే అవకాశం కూడా ఉంది. ఇలా చాలామందికి పదవులు దక్కుతాయంటున్నారు. ఈ నామినేటెడ్ పదవులు భర్తీతో నియోజకవర్గ స్థాయిలో కూటమి నేతలు జోష్లో ఉన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవుల్ని కూడా భర్తీ చేస్తారని చెబుతున్నారు.